జై గద్దెరల మారమ్మవ, జై జై గద్దెరల మారమ్మవ. మార్చి 18, 19 జరగబోయేటువంటి శ్రీ గద్దెరల మారమ్మవ జాతర ఉత్సవాలకు అమ్మవారికి బలిహారని ఇవ్వడానికి ఈ యొక్క దున్నపోతును సిద్ధం చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క జాతరకు అవసరమైనటువంటి చలువ పందిలను ఇప్పటికే పూర్తి స్థాయిలో అంటే దాదాపుగా 90% ఈ యొక్క కార్యక్రమాలు పూర్తి కావచ్చడం జరిగింది. అలాగే ఇక్కడే మన అమ్మవారి దేవాలయంకి ఎదురుగా ఉన్నటువంటి వేప చెట్టు దగ్గర ఉన్నటువంటి కట్టను కూడా రిమూవ్ చేస్తూ మరి ఆ ప్రాంతంలో చుట్టూగా ఒక చిన్న కట్టలాగా ఏర్పాటు చేస్తూ ఈ యొక్క నిర్మాణం ప్రారంభమైంది. అలాగే భక్తాదులు వచ్చేటువంటి క్యూ లైన్లు కూడా ఈ ఏర్పాట్లు కూడా పూర్తయినాయి. మరి కొద్ది అంటే ఈ యొక్క అక్కడ కనిపిస్తున్నటువంటి చలువ పందెలు ఇంకా పైకి వెళ్ళడం జరుగుతుంది. ఇంకా ప్రస్తుతం అంటే వాటిని ఇంకా తయారు చేసే పనిలో కూలీలు ఉన్నారు. తదుపరి ఇది అమ్మవారి ప్రధాన దేవాలయానికి సంబంధించినటువంటి మెట్లు. ఇక్కడి నుంచే భక్తాదులు అమ్మవారిని దర్శించుకోవడానికి జాతర రోజున ఈ యొక్క ద్వారం నుంచే బయలుదేరడం జరుగుతుంది. తదుపరి ఇలా వెళ్ళి బోనం కుండలను ఆ విధంగా సమర్పిస్తారు. అలాగే ఈ యొక్క దేవాలయం పునరుద్ధరణ జరిగి ఈ రోజుకు 41 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రామంలోనేటువంటి మహిళలు, పెద్దలు అందరూ కూడా అమ్మవారికి 41 రోజులు పూర్తి చేసుకొని అమ్మవారికి నైవేద్య కార్యక్రమాలు కూడా ఈరోజు సమర్పించడం జరిగింది. ఈ యొక్క 18, 19 జరిగేటువంటి 18న సాయంత్రం జరిగేటువంటి కళ్యాణానికి అమ్మవారి విగ్రహాలు పురాతన విగ్రహాలను అలంకరించి తదుపరి కళ్యాణం పూర్తయిన తదుపరి అమ్మవారి జాతర యొక్క అంగరంగ వైభవ జాతర కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. గ్రామస్తుల చేత చేసేటువంటి కార్యక్రమాలు, ఆయకట్టుదారుల ద్వారా చేసేటువంటి ఈ యొక్క కార్యక్రమాలు పూర్తిగా సాయంత్రం మంగళవారం సాయంత్రం అంటే 18వ తేదీ సాయంత్రం అమ్మవారి విగ్రహాలు ఊరేగింపు అలంకరణ